చందుకేదైనా జరుగుంటే రాజా నా బిడ్డని తిరిగి తీసుకురాగలడా? విషయం చెప్పి అర్జెంటుగా నేను రమ్మనానని చెప్పు. మీ మమ్మీలాగే అనిపించింది. అవునా? నిజం చెప్పి అందర్నీ బాధ పెట్టడం కన్నా అబద్ధం చెప్పి మీరు మాత్రమే బాధపడటం మేలు కదా ఆంటీ. ఎరా, దాని మీద చూపించే ఇంట్రెస్ట్ ఏదో ఆ ఎంబీఏ మీద చూపించచ్చు కదా. ఇప్పుడు చదివి ఏం చేయాలి డాడీ? వచ్చి బిజినెస్ చేయాలి. నేను ఎంబీఏ ఫినిష్ చేయకపోతే నాకు జాబ్ రాదన్న భయం అస్సలే లేదు. ఎందుకంటే నా కంపెనీలో నా క్వాలిఫికేషన్ గురించి ఎవరు అడుగుతారు? సర్టిఫికెట్ ఉన్నంత వల్ల నష్టమే ఉంది. ఎలాగో మ్యారేజ్ అవుతుంది, ఈలోగా ఎంబీఏ ఫినిష్ చేస్తే బాగుంటుంది కదా అని. నో డాడ్, నాకు ఇంట్రెస్ట్ లేదు. కావాలంటే మ్యూజిక్ కాలేజ్లో చేరి డిప్లొమా తీసుకుంటాను. డిప్లొమా తీసుకుని గిటార్ పట్టుకుని ఊర్ల మీద పడి తిరుగుతావా? అబ్బా, వాడిష్టాన్ని కాదంటారేంటండి మీరు? చదువుని ఇష్టపడితే దానివల్ల ఒక విలువ ఉంటుంది. దీనివల్ల ప్రయోజనమే ఉంటుంది హేమా. నీ కొడుకేమైనా ఇళయరాజా అవుతాడనుకున్నావా లేక ఏఆర్ రెహమాన్ అవుతాడనుకున్నావా? వాళ్ళంత అవ్వకపోయినా సంతోష్ అవుతాను. మీరు చెప్పినట్టు చదువుకుంటే మాత్రం ఏమవుతారు డాడ్? మహా అయితే పెద్ద కంపెనీలో సీఈఓ అవుతారు. చదువుకున్న వాళ్ళు కంపెనీలో పనిచేస్తారు, చదువుకోలేని వాళ్ళు కంపెనీలు పెడతారు. అదే కదా లాజిక్. మాటలు మాత్రం బాగా నేర్చేవరా నువ్వు. వాడు తెలివిగలవాడని ఇప్పటికైనా ఒప్పుకుంటారా? చదువుకోను అన్నంత మాత్రాన కొడుకు తెలివిగలవాడు అనుకునే తల్లి నిన్నే చూశానే. మంచి భార్య రాబోతుంది. ఎంబీఏ ఫైనల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాయలుగా వచ్చి బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే బాగుంటుంది. ఈ గిటార్లు, మ్యూజిక్ కోర్సులు వీటన్నిటికన్నా అదే నీ గౌరవం పెంచుతుందిరా. నో డాడ్, ఐ లవ్ మ్యూజిక్. సో ఇంకా నన్ను చదువుకోమని ఫోర్స్ చేయొద్దు. మీరు నన్ను ఈ మ్యూజిక్ విషయంలో ఎంకరేజ్ చేస్తుంటే ఇప్పటికే నా షోస్కి టికెట్స్ కోసం మీరు క్యూలో నించోవాల్సి వచ్చేది. ఇంకా నయం, టికెట్స్ చించాల్సి వచ్చేది అని లేదు. చూడు మమ్మీ డాడ్. ఏమండి, మీరు వాణ్ణి ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిస్కరేజ్ మాత్రం చేయకండి. మిమ్మల్ని మార్చటం నా వల్ల కాదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీ డాడీ అలాగే అంటారు. సంపాదనలో పడి సంగీతం విలువ తెలియకుండా పోతుంది. నువ్వు ప్లే చేయి నాన్న. ఐ లవ్ యు మామ్. ఏంటి డాక్టర్, 24 గంటలు గడిస్తే గాని ఏమి చెప్పలేమన్నారు. 24 గంటలు గడిచిపోయి చాలాసేపు అయింది. మా చందు ఇంతవరకు కళ్ళు తెరవలేదు. తన కండిషన్ ఏంటో చెప్పరేంటి డాక్టర్? ట్రీట్మెంట్ చేస్తున్నాం కదమ్మా. తను తీసుకున్నది సాధారణమైన పాయిజన్ కాదు. బ్లడ్లోకి బాగా కలిసిపోయింది. ఈవినింగ్ వరకు మేము కూడా ఏం చెప్పలేము. మీరే అలా అంటే ఎలా డాక్టర్? కళ్ళ ముందు మనిషి స్పృహ లేకుండా పడుంటే తనకి ఏమైందో ఏమవుతుందో అర్థం కాక ఎంత అల్లాడిపోతున్నామో తెలుసా? చూడమ్మా, మీ మనిషి కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. మాకిక్కడ అందరూ ఒకటే. ఎవరు ఏ పరిస్థితుల్లో వచ్చినా వాళ్ళని కాపాడాలనే ట్రై చేస్తాం. మీ పేషెంట్ విషయంలోనూ అదే చేస్తున్నాం. మాధవి, మాధవి, నువ్వేంటి ఇక్కడ? అంటే అది ఏంటి మాధవి, ఎవరికి బాగోలేదు? నాకు తెలిసి నీకు బంధువులు ఎవరూ లేరు. మరి రాజాకి ఏమైనా బాగోలేదా? రాజా కాదు. మరి బయటికి తెలిస్తే మంచిది కాదని ఎవరికి చెప్పలేదు. చందుకి చందుకేమైంది? చందుకి బాగోలేదు. ఏమైంది? చందు విషం తాగింది. ఏంటి? చందు విషం తాగిందా? ఇప్పుడు చందుకి ఎలా ఉంది?
అంత కష్టం నీకేమొచ్చిందే? అసలు ఏమైంది మాధవి? నా వల్ల రాజాకి సంతోషం లేదు, నీకు సంతోషం లేదు. నేనుండగా రాజాని ఎలా పెళ్లి చేసుకోవాలి అనేగా నీ సమస్య. ఎవరికి అడ్డు లేకుండా వెళ్ళిపోతున్నాను. చూసారా, రాజు అంటే దీనికి ఎంత ప్రాణమో. రాజు సంతోషంగా ఉండాలని తన ప్రాణం తీసుకోవాలనుకుంది. ఇంతగా ప్రేమించే నా చెల్లెలి ప్రేమ రాజాకి మాత్రం అర్థం కావడం లేదు. లలి, ఊరుకో. డాక్టర్, తన కండిషన్ ఎలా ఉంది? అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పగలను కానీ పాయిజన్ బాడీలోకి బాగా ఇంజెక్ట్ అయింది. సో దానివల్ల ఏమన్నా ప్రమాదం వస్తుందా అన్న ఆలోచనతో కండిషన్ ఇది అని కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. ట్రీట్మెంట్ మాత్రం జరుగుతుంది. ప్లీజ్ డాక్టర్, నా చెల్లెలు అమాయకురాలు. ఎవరో సంతోషంగా ఉండాలని తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఎలాగైనా సేవ్ చేయండి ప్లీజ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇక్కడ పేషెంట్ దగ్గర ఒక్కరికి మించి ఉండకూడదు. పేషెంట్కి డిస్టర్బెన్స్గా ఉంటుంది. దయచేసి బయటికి వెళ్ళండి. ఓకే అండి. లలి, రావాలి. చందు, అశోక్ గారు, లలితని తీసుకెళ్ళండి. తను చందునిలా చూస్తూ తట్టుకోలేదు. చందుకి స్పృహ రాగానే నేనే మీకు కాల్ చేస్తాను. జాగ్రత్త మాధవి. లలి, వెళ్దాం పద. నా చెల్లెలు ఇలా వదిలిపెట్టి నేను ఎలా రానండి? నువ్వు ఇక్కడ ఉండి బాధపడ్డం తప్ప చేసేది ఏముంటుంది? మాధవి ఉందిగా, తను చూసుకుంటుంది. మళ్ళీ వద్దాం పద. నేను రాను. లల్లి, చెప్పేది విను. చందుకి స్పృహ రాగానే మళ్ళీ వద్దాం. లల్లి, పద ప్లీజ్. అసలు దీనంతటికి కారణం ఆ రాజా. ఈరోజు తనకి ఏమీ సంబంధం లేనట్టు, తప్పంతా చందు చేసినట్టు తన దారి తను చూసుకున్నాడు. రాజా నా బిడ్డని తిరిగి తీసుకురాగలడా? ప్రేమ పేరుతో అమాయకుల ప్రాణాలు తీసే వాళ్ళకి రాజాకి పెద్ద తేడా ఏముంది? చందుకి ఎలా ఉందని అడగాలని కూడా అనిపించట్లేదా? ప్రాణాలు పోయే స్థితిలో ఉంటే చూడటానికి హాస్పిటల్కి వస్తావనుకున్నాను, రాలేదు. ఏమైంది రాజా నీకు? ఎవరికైనా కష్టము అంటే ముందు వెనుక ఆలోచించకుండా పరిగెత్తే రాజా ఈ రోజు ఒక మనిషి ప్రాణం పోతుంది అన్నా అడుగు బయట పెట్టలేదు. సంపాదనలో పడి మనసుని మమతను మర్చిపోయావా? ఇన్ని రోజులు చందు మీద నీకు కోపమే ఉందనుకున్నాను. ప్రాణం పోతుంది అంటే పగవాడు కూడా పలకరించి పోవాలని చూస్తాడు. కానీ నువ్వు ఆ ప్రయత్నం కూడా చేయలేదు అంటే ఇది కోపం కాదు, క్రూరత్వం. మనసు లేని మనుషుల రాక్షసత్వం. నాకు సమాధానం కావాలి రాజా. నీలో నాకు కొత్త మనిషి కనిపిస్తున్నాడు. ఎక్కడిది నీలో ఇంత రాక్షసత్వం? ప్రాణంగా ప్రేమించిన చందు చావు బతుకుల మధ్య ఉందని తెలిసినా కళ్ళల్లో తడి లేదు, వెళ్ళి పలకరించాలన్న తపన లేదు. ఈ మార్పు నీకే మంచిది కాదు.
పాపం రాజా చందు నీ సంతోషం కోసం తను చావాలనుకుంది. కేవలం నీ కోసమే తన విషం తాగింది. ఆ విషయం తెలుసా నీకు? అదే చివరి శ్వాస అనుకొని నా చేతిలో కళ్ళు మూసిన చివరి క్షణం తనన్న మాట ఏంటో తెలుసా? రాజా జాగ్రత్త. నువ్వంటే చందుకి అంత ఇష్టం రాజా. అది నీకు ఎందుకు అర్థం కావడం లేదు? నీ మీద తనకున్న ప్రేమకు తను మింగిన విషయం కన్నా సాక్ష్యం ఏం కావాలి రాజా? అర్థమైంది రాజా. నీలో మనిషి చనిపోయాడు. మారిన నీ ఆస్తి అంతస్తు నిన్ను పూర్తిగా మార్చేశాయి. ఇష్టమైన మనిషి కష్టంలో ఉందని తెలిసినా కరగని అది మనసెలా అవుతుంది? నువ్వు మనిషివెలా అవుతావు? ఒక్కటి గుర్తుంచుకో, చందు ఇప్పటికీ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. అక్కడ తన ఊపిరి ఆగింది అంటే అందుకు నువ్వే కారణం. అది గుర్తుంచుకో. ఇప్పుడు నువ్వు నాకు మొహం తప్పించొచ్చు, రేపు నీ మనస్సాక్షికి మొహం తప్పించలేవు రాజా. జీవితాంతం నీ తప్పు నిన్ను క్షణ క్షణం చిత్రవద చేసి చంపుతుంది. ఏంటండి ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారు? జీవితంలో మంచి కన్నా చెడుతోనే ఎక్కువ స్నేహం చేశాను. ఆ చెడుని మంచి పనులతో బ్యాలెన్స్ చేసుకోవాలి, కానీ ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఈ మధ్య కోలుకున్నారు, కొంచెం రెస్ట్ తీసుకోండి. మిగిలిన విషయాలు నిదానంగా ఆలోచించొచ్చు. జీవితం చాలా చిన్నది లల్లి. పేరుకి బ్రతుకు 100 ఏళ్లు, కానీ దాని ముగింపు ఒక్క క్షణం. శాశ్వతంగా విశ్రాంతి తీసుకునే ఆ క్షణం ఎలాగో వస్తుంది. మళ్ళీ మనం పనిచేయాల్సిన అవసరం లేనంత విశ్రాంతి అప్పుడు దొరుకుతుంది. ఈలోపు చేయగలిగింది చేసేయాలి. అందుకే ఇద్దరిని విడదీసిన పాపాన్ని కడిగేసుకోవడానికి చందుని రాజాలని కలపడమే నా మొదటి పనిగా పెట్టుకోవాలనుకుంటున్నాను. విడిపోయి బ్రతకలేక చావాలి అనుకున్న చందుని మళ్ళీ కలవను అంటున్న రాజాని ఎలా కలుపుతారండి? అనుకున్నది సాధించడం అలవాటుగా చేసుకున్నవాణ్ణి. అదో పెద్ద విషయం కాదు లల్లి. కుటుంబం కోసం త్యాగం చెయ్యాలి అనుకున్నా ఆ త్యాగం రాజాకి దూరం చేస్తుంది అని చందుకి ఆలస్యంగా అర్థమైంది. అందుకే ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంది. అంటే చందు మనసులో రాజా ఇంకా ఉన్నాడు. తను తాళి కట్టాక కూడా చందు మరొకరిని పెళ్లి చేసుకుంటుందని తెలిసి రాజా మౌనంగా ఉన్నాడు అంటే అల్లరి చేస్తే చందు బాధపడుతుంది అని ఆగిపోయి ఉంటాడు. అంటే రాజా మనసులో కూడా చందు మీద ప్రేమ ఉంది. ఇద్దరి మనసులో ప్రేమ ఉంది లల్లి. మధ్యలో ఏవో ఆటంకాలున్నాయి. అన్నీ దాటి ఆ రెండు మనసులు కలవడానికి ఒక వారధి కావాలి. ఆ వారధి నేనవుతాను. ఏమండి? అవును లల్లి. చెడు చేయడానికి ఆలోచించాలి, మంచి చేయడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు చెప్పింది నిజమేనండి, కానీ చందు చావు బతుకుల్లో ఉంది. తన పరిస్థితి చూస్తుంటే మళ్ళీ మామూలు మనిషి అవుతుందా అని భయం వేస్తుంది. రాజాని చందుని కలపడానికి చావు అడ్డంగా వస్తే ఆ చావుకి చందుకి మధ్యలో నేను నిలబడతాను.
నిజంగా రాజాని చందుని కలుపుతారా? వాళ్ళిద్దరూ కలవడం నీకు చాలా సంతోషాన్ని ఇస్తుందని తెలుసు. ఈ సంతోషం కోసం నేను చేయబోతున్న మంచి పని ఇది. వాళ్ళిద్దరినీ కలిపి వాళ్ళ ఆనందాన్ని నీకు బహుమతిగా ఇస్తాను. ప్రాణంగా ప్రేమించిన చందు చావు బతుకుల మధ్య ఉందని తెలిసినా కళ్ళల్లో తడి లేదు, వెళ్ళి పలకరించాలన్న తపన లేదు. నీ సంతోషం కోసం తను చావాలనుకుంది. అదే చివరి శ్వాస అనుకుని నా చేతిలో కళ్ళు మూసిన చివరి క్షణం తనన్న మాట ఏంటో తెలుసా? రాజా జాగ్రత్త, నీ మీద తనకున్న ప్రేమకు తను మింగిన విషయం కన్నా సాక్ష్యం ఏం కావాలి రాజా? హలో, వెంకటరమణ హాస్పిటల్స్. అక్కడ చందు అని. చందు అంటే ఓ ఆ పాయిజన్ కేసా? అవునండి. తనకిప్పుడు ఎలా ఉంది? ఐసీయూలోనే ఉంది, ఇంకా స్పృహలోకి వచ్చినట్లేదు. తనకేం ప్రమాదం లేదుగా? నన్ను అడిగితే నేనేం చెప్తానండి, నేను రిసెప్షనిస్ట్ని. డాక్టర్ గారు ఉన్నారా? ఈ టైంలో ఎందుకుంటారండి, ఏదైనా ఎమర్జెన్సీ అంటే వస్తారు. ఉదయాన్నే ఫోన్ చేయండి. అంటే తన గురించి మీరేం చెప్పలేరా? లేదు సార్, డాక్టర్ గారిని అడగాల్సిందే. దిస్ ఈస్ ద ప్లేస్. ఈ స్థలంలోనే మీరు మేము అడిగిన వెంచర్ ఫినిష్ చేయాలి. 6 నెలలు తిరిగేసరికి ఈ స్థలం చిన్న ఫారిన్ కంట్రీలా తయారు చేస్తాం. ఆ నమ్మకంతోనే ఈ వెంచర్ని మీకు అప్పగించాం. ఈ కన్స్ట్రక్షన్ పూర్తయ్యాక ఇక్కడ వాళ్ళు దేనికోసము బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండకూడదు. అది కూడా మేము ప్లాన్ చేశాం. ఇంతమంది ఉంటున్నప్పుడు అన్ని సౌకర్యాలు వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, కల్చరల్ యాక్టివిటీస్కి హాల్తో పాటు సింగపూర్ స్టైల్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా డిజైన్ చేస్తాం. అప్పుడు దేనికి వీళ్ళు బయటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. గ్రేట్. నేను దేని గురించి చెప్పాలనుకున్నానో అది మీరు ఆల్రెడీ ప్లాన్ చేశారన్నమాట. ఇప్పుడు మీ మీద మాకు ఇంకా నమ్మకం పెరిగింది. వీలైనంత త్వరగా వర్క్ ఫినిష్ చేయండి. మీరు చెప్పిన టైం కన్నా 2 డేస్ ముందే వెంచర్ ఫినిష్ చేస్తాం. నాకా నమ్మకం ఉంది. వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? మంచి రోజు చూసి మొదలు పెడతాం. ఓకే, డన్. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కలుద్దాం. అలాగే. ఓకే, ఉంటాను. బాగున్నావు అశోక్? బాగున్నాను అంకుల్. ఏంటి ఇక్కడ? మీతో మాట్లాడదామని వచ్చాను. నాతోనా? ఏ విషయం? నా స్నేహితుడి విషయం. స్నేహితుడంటే? రాజా.
అనవసరంగా రాజాని చందుని ఎందుకు విడదీయాలనుకుంటున్నారు? వాడి గురించి మాట్లాడడానికి నువ్వొచ్చావా? ఇద్దరి గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇద్దరు నాకు కావాల్సిన వాళ్లేగా. ఇదెప్పటి నుంచి? నేను మనిషినైనప్పటి నుంచి. వాడి విషయంలో నువ్వు మారావని నన్ను మార్చాలని వచ్చావా? అంకుల్, అసలు ఏంటి మీ ప్రాబ్లం? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అది జరగదని ఆ రోజే చెప్పాను. అదే ఎందుకు అంటున్నాను. వాణ్ణి నా కూతురు చేసుకోవాల్సిన కర్మేంటి? రాజాని చేసుకోవాలి అంటే అదృష్టం ఉండాలి అంకుల్. వాణ్ణి దూరం చేసుకుని దురదృష్టవంతులు కావద్దు. ఈరోజు సంతోషేన అతనికి చందుని ఇవ్వాలనుకుంటుంది. పోయిన మీ ఆస్తిని అంతస్తుని వాళ్ళ నుంచి సంపాదించుకోవాలనేగా. రాజా కన్నా గొప్ప ఆస్తి ఈ ప్రపంచంలో ఏది ఉండదు. ఇక అంతస్తంటారా? అది ఎంత కావాలన్నా నేనిస్తానని లలితో కబురు చేశాను. కాదన్నారు. అల్లుడి దగ్గర చేతులు చాచే పరిస్థితి నాకింకా రాలేదు. అల్లుడు ముందు తగ్గరగానే అంతస్తు కోసం కూతురు ప్రాణాల్ని పణంగా పెడతారా? ప్రాణాలు పణంగా పెట్టడం ఏంటి? పెళ్లి వరకు తీసుకొచ్చాను. తీసుకొచ్చారు, కానీ చందు ఇష్టంతో కాదు. అందుకే చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది.